మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను బహుకరించారు. పథకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహుకరించారు. స్వతంత్ర సమర యోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరింపజేశాయి. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. The Telangana Rising 2047, a vision document has been prepared which are exemplary objectives for the development of the state in the economic, social and administrative sector. I would like to bring to you information regarding various development programs being undertaken in Medak district. Cooking gas at 500 rupees. Under the Gro Jyoti gas related scheme in Medak district, 8,64,388 gas cylinders have so far been supplied to 1,27,000 beneficiaries. The government has incurred an expenditure of 26 crores 14 lakhs towards subsidy for this purpose. Through the public distribution system, 15,033 metric tons of fine rice sufficient for 3 months is being distributed free of cost. An amount of 222 crores 69 lakhs has so far been credited to the accounts of 2,66,674 farmers in Medak district. Due to the possibility of deficient rainfall during Varankalam 2026 under the influence of El Nino, the government of Telangana through the agricultural department has advised farmers to take up alternative crops instead of paddy.